the other run together. యొక్క చీఫ్ ఇన్ఛార్జ్ సెకండ్ ఇన్ఛార్జ్ అయినటువంటి దాది ప్రకాష్ మణి గారి యొక్క 18వ స్మృతి దినోత్సవం సందర్భంగా దేశ విదేశంలో అంటే మన యొక్క ఇండియాతో పాటు నేపాల్లో కూడా ఈరోజు పూర్తిగా రక్తదానం యొక్క శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. అంటే దాదాపుగా 1,00,000 యూనిట్ల వరకు రక్తాన్ని కలెక్ట్ చేసి మన యొక్క దేశ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి ఏ విధంగా అయితే మన యొక్క దాదీజీ గారు ప్రకాష్ మణి దాది గారు ఏ విధంగా అయితే పూర్తిగా ప్రపంచంలో ఈ రాజయోగ సంస్థను విస్తరింపజేశారు, ఆ విధంగా ప్రతి ఒక్కరి యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి రక్తం అనేది చాలా అవసరం ఉన్నది. కాబట్టి బ్లడ్ డొనేట్స్ చాలా అవసరం ఉన్నది, కానీ అవేర్నెస్ అనేది చాలా తక్కువ ఉన్నది. కాబట్టి ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది. తన యొక్క 18వ స్మృతి దినోత్సవం సందర్భంగా పూర్తి దేశంతో పాటు నేపాల్ కూడా ఈ క్యాంపు నిర్వహిస్తున్నారు. ఈరోజు మన యొక్క జగిత్యాలలో 20వ డేట్ నాడు మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు అయినటువంటి సార్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేయించడం జరిగింది. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. బ్రహ్మకుమారి సంస్థ అయినటువంటి రాజయోగిని దాది ప్రకాష్ మణి గారి పవిత్ర స్మృతి దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న రక్తదాన శిబిరం సందర్భంగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి జగిత్యాల శాసనసభ్యులు, సామాజిక సేవకులు, కంటి వైద్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారితో పాటుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులు, అధికారులు, అలాగే ఈ సంస్థ ప్రతినిధులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ, రక్తదానం ఆవశ్యకత ఏంటి అనేది ప్రతి ఒక్కరికి మనం సమాజంలో తెలిసినప్పటికీ కూడా వివరించాల్సిన ఆవశ్యకత, అవసరం ఎంతైనా ఉంది. ఈ పరిస్థితుల్లో ఇలాంటి సంస్థలతో పాటు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ క్లబ్, యాపీ, స్వచ్ఛంద సంస్థలు మేమందరం శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారి నేతృత్వంలో ఈ రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాల పట్ల ప్రధాన పాత్ర వహిస్తూ మా వంతు బాధ్యతను మేము నిర్వర్తిస్తూ వస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈరోజు బ్రహ్మకుమారి సంస్థ నిర్వహణలో రక్తదాన శిబిరం చేయడం అన్నది ఒక హర్షించదగ్గ విషయం. ఇందుకు ముందుకొచ్చిన సందర్భంలో మీ సంస్థకు, మీ ప్రతినిధులకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ప్రభుత్వ హాస్పిటల్లో జగిత్యాల జిల్లా బ్రాంచ్ బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించిన బ్రహ్మకుమారి సమాజం యొక్క బ్రదర్ అండ్ సిస్టర్స్ అందరికీ, అన్న చెల్లెలకు, అక్క చెల్లెలకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ డాక్టర్స్ కృష్ణమూర్తి గారు, సుమన్ రావు గారు, డాక్టర్ గీతికా గారు, ఇంకా డాక్టర్స్, అదేవిధంగా ఇండియన్ రెడ్ క్రాస్ సంబంధించిన బాధ్యులైన సిరిసిల్ల శ్రీనివాస్ గారు, మిత్రులు సూర్యం గారు, నరసింహారెడ్డి గారు, ఇక మిగతా బ్రహ్మకుమారిస్ అందరికీ, బ్లడ్ బ్యాంక్ స్టాఫ్కు, అందరికంటే ముఖ్యంగా ఈనాటి మా రక్తదాతలకు, పాత్రికేయ మిత్రులకు నమస్కారం. చాలా గొప్ప కార్యక్రమాన్ని బ్రహ్మకుమారి సంస్థ ఈనాడు ఇక్కడ జగిత్యాల్లో చేయడం సంతోషం. బ్రహ్మకుమారిస్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా శాంతి, ధర్మాన్ని కాపాడుకోవాలని చెప్పి నిరంతరం వారు తపన పడే
అక్కా చెల్లెళ్ళు, అన్నా చెల్లెళ్ళు. మరి ఈ సంస్థ హెడ్ ఆఫీస్ మౌంట్ ఆబులో ఉండడం, అక్కడ నేను కూడా దాదాపు 1.5 డే అక్కడ ఉండడం జరిగింది, అహ్మదాబాద్ దగ్గర మౌంట్ ఆబులో. అలాంటి సంస్థ జగిత్యాల నడిబొడ్డున మన క్లాక్ టవర్ గంజ్ రోడ్ బ్రాహ్మణ వీధి దగ్గర ఏర్పాటు చేసుకుని నిరంతరం ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ధర్మం ద్వారా ప్రపంచంలో శాంతి ఏర్పడాలి అనే ఆలోచనతోటి వారు పిలుచుకోవడమే ఓం శాంతి అని, నమస్కారం అని ఎట్లా అంటూ ఓం శాంతి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అలాంటి సంస్థ దాదీజీ 18వ స్మృతి దినం సందర్భంగా రక్తదానం శిబిరాలు ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని, దాంట్లో 1,00,000 మంది దాతలు ముందటికి రావాలని చెప్పి సంకల్పించి జగిత్యాల పట్టణంలో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇలాంటి శిబిరంలో మా దాతలు ఇక్కడ రావడం, వారు రక్తాన్ని దానం చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. సహకరిస్తున్న హాస్పిటల్ సిబ్బందికి అందరికీ, మా బ్లడ్ బ్యాంక్ కావచ్చు, మా హాస్పిటల్ స్టాఫ్ అందరికీ, ల్యాబ్ టెక్నీషియన్స్, సిస్టర్స్, నర్సెస్, బ్రదర్స్, డాక్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. ఎంతోమంది స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం ఇవ్వడం వల్ల ఎన్నో ప్రాణాలు కూడా మనం సేవ్ 4 నెలలు మాత్రమే. మరి ఏదైతే మనం ఈ 350 ml 350 అంటే అర్ధ లీటర్ కంటే తప్పించేది ఒక్క రోజులోనే మనకు సమకూరుతుంది. మరి అలాంటి రక్త కణాలు వట్టిగా జీవోత్సవాలాగా అయిపోయేదానికంటే 3-4 నెలలకు ఒకసారి ఆరోగ్యవంతంగా ఉన్న యువకులు, ఆరోగ్యంతో ఉన్నవారు రక్తాన్ని దానం చేస్తే ఎన్నో ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతాం. అలాంటి మంచి కార్యక్రమాన్ని ప్రపంచమంతా కూడా మరొకసారి తెలిసే విధంగా యువతను ముందుకు తీసుకొస్తూ ప్రజలకు అవగాహన పెంచే విధంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తోటి కలిసి జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. ఓం శాంతి. యాక్సిడెంట్లలో కావచ్చు, ప్రసూతులప్పుడు కావచ్చు, ఆపరేషన్లప్పుడు కావచ్చు, లేదా వివిధ రకాల రక్తానికి సంబంధించిన జబ్బులప్పుడు రక్తం అవసరం ఉంటుంది. అలాంటి ప్రతి సందర్భంలో ఈ రక్తదాతలు ఇద్దరు స్వచ్ఛందంగా ఇస్తున్నారు. రక్తం ఇవ్వడం వల్ల ఎలాంటి నష్టం ఉండదనే విషయాన్ని పదే కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న మా రోటరీ, ఆపి, ఇండియన్ రెడ్ క్రాస్ ద్వారా ఎన్నోసార్లు చెప్పడం కూడా జరిగింది. మన మనిషి